బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యపై భర్త వేధింపులకు గురిచేశారు. న్యూడ్ కాల్స్ చేయాలంటూ కూడా ఆయన వేధింపులకు గురిచేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కూడా న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ కూడా భార్యకు వేధించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కుప్పం బాదూర్కు చెందిన మణిరత్నం రెడ్డి వేధింపులకు గురిచేశారు. కోవిడ్ నుంచి భార్యపై ఒత్తిడి గురి చేస్తున్నారంటూ కూడా ఆమె బాధితురాలు చెప్పుకొస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు తొలగినా భార్యకు ఇబ్బందులు తప్పట్లేదని కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. మానసికంగా శారీరకంగా భార్యకు వేధింపులు గురి చేస్తున్నారు. దీంతో భర్తపై రామచంద్రాపురం థానాలో ఫిర్యాదు చేశారామా. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ సైతం తనపై లైంగికంగా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడంటూ కూడా ఆరోపిస్తున్నారు భార్య. అయితే అధికారులు తనకు రక్షణ ఇవ్వాలంటూ కూడా ఆమె వేడుకుంటున్నారు. తన భర్తతో పాటు జీవించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భర్త బుద్ధి మార్చుకొని మరలా మేమిద్దరం కూడా కలిసి ఉండేటట్టు కూడా ఆయన్ని మైండ్ని మార్చాలంటూ కూడా పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ కూడా ఆమెపై లైంగికంగా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ కూడా భార్యకు భర్త వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తీరే వరకు కూడా న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ కూడా భార్యకు సొంత భర్తే ఇలా వేధింపులకు గురి చేస్తున్నారు. కుప్పం బాదూరుకు చెందిన మణిరత్నం రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారు. కోవిడ్ నుంచి భార్యపై ఒత్తిడికి గురి చేస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగినా సరే తనకి ఇబ్బందులు తప్పట్లేదు, మానసికంగా శారీరకంగా కూడా వేధింపులకు గురవుతున్నారంటూ కూడా ఆమె వాపోతున్నారు. దీంతో భర్తపై రామచంద్రాపురం థానాలో ఆమె ఫిర్యాదు చేశారు. ఇక ఇదే నేపథ్యంలో భార్య మీడియాతో మాట్లాడారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. నా పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ మణిరత్నం రెడ్డి. మాది కొత్త కండ్రిగా గ్రామం, ఆర్సీపురం మండలం అండి, కృష్ణగిరి కాలనీ. కోవిడ్ టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి, చామెట్ అనే యాప్ తీసుకొచ్చి, ఈ యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు. ఇంకా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది. అలాగే 2 years కంటిన్యూ చేశాను సార్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్పాను. లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ద్వారా ఒక న్యూడ్ కాల్లో ఒక వీడియో అనేది బయట వచ్చింది. అది బయట రావడం వీడియో తీసిన రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు అని మొత్తం నా మీద తోసేస్తారు సార్. మా ఇంట్లో వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు. ఆ వీడియో బయట రావడం వల్ల మొత్తం తీసేశారు. నువ్వే చేసావు అని చెప్పారు. పిల్లలు కూడా నాకు కనపడనీయకుండా చేసేస్తారు సార్. దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్. ఆర్సీపురంకి వెళ్ళాను, అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు. కానిస్టేబుల్ సార్, రమణ అని, ఆర్సీపురం. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను, మీకు ఇష్టమేనా? ఎస్ సార్, ఎస్పీ గారిని కలవాలంటే సోమవారం రమ్మని చెప్పారు. ఇవాళ వెళ్ళాను సార్. వెళ్తే సోమవారం రండి, స్పందనలో మీరు కంప్లీట్ ఇవ్వండి అంటున్నారు సార్. రక్తం వచ్చేలా కొట్టారు. మొన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాను, డివోర్స్ నోటీస్ కూడా పంపించాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపను చూడడానికి. అక్కడికి వచ్చి మా అక్క కొడుకులు ఇద్దరు వచ్చి నా మీద ఇక్కడ కుట్లు పడేలా కొట్టారు. ఇక్కడ మొత్తం కొట్టారు. నాకు ఎక్కడ జరిగినా నాకు న్యాయం జరగడం లేదు సార్. 6 months గా జరుగుతాను సార్. డబ్బులు ఇచ్చిన రోజు బాగా చూసుకున్నాడు. నేను చేయను అని చెప్తే తిట్టి కొట్టి ఇంట్లోనే పెడుతున్నాడు సార్. ఆ జీవితం నాకు వద్దని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసాను నేను. అప్లోడింగ్ సార్, ఓన్లీ కాల్స్. ఎవరో తెలియని వ్యక్తి అప్లోడ్ చేశాడు రికార్డ్ చేసుకొని. చామెట్ సార్. 2.5 years చేశాను సార్. చూపింది సార్ 18 లక్షలు. అవును సార్. ఆయనే చెప్పి చేయించాడు సార్ కోవిడ్ టైంలో.
చేయాల్సి వచ్చింది. ఇంకా నా పరిస్థితి బాగాలేనప్పుడు చేయాల్సి వచ్చింది సార్. నువ్వు చేస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. చెప్పాను సార్, ఇంకా పిల్లల కోసం చేయలేక తప్పలేదు సార్. ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్, పెయింటింగ్ వర్క్ చేస్తాడు. కొత్త కండ్రిగా ఆయనే చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు నాకు, ఆయనే చెప్పారు నాకు. యాప్ లో చేస్తే డబ్బులు వస్తాయి, కాలర్స్ ఉంటారు అని చెప్పారు. ఎవరు చేయట్లేదు సార్, అంతా ఒకటే ఫ్యామిలీ సార్ మాది. బంధువులే సార్. మా ఆయన, మా తోడు కోడలు, వాళ్ళ కొడుకు. ఇదంతా వద్దు అనేసి నేను వెళ్ళిపోయినాక డివోర్స్ నోట్ పంపించాను సార్. లీగల్ గా పంపించాక నేను నా పిల్లని చూసి 2 months అవుతుంది అనేసి వెళ్ళాను చూడడానికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పాపలతో మాట్లాడాలంటే మాట్లాడనివ్వడు, కట్ చేస్తాడు, బ్లాక్ చేసి పెట్టేస్తాడు. పిల్లల్ని చూసేదానికి వెళ్ళాను సార్ స్కూల్ దగ్గరికి, స్కూల్లోనే కొట్టారు. ఇంటికి తీసుకొని చెట్టుకు గట్టేసి కొట్టారు. మా హస్బెండ్, మా అక్క కొడుకు, మా అక్క. మెసేజ్ చేస్తా అన్నాడు సార్, నీకు ఇష్టమైతే చెప్పు ప్రొసీడ్ అవుతా. మెసేజ్ పెట్టి డిలీట్ చేసేస్తున్నాడు సార్. ఉన్నాయి కావాలంటే చూపిస్తాను, మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతాను. మా హస్బెండ్, మా అక్క కొడుకు సార్. అసలు కనీసం పిల్లలు నాకు చూపినివ్వడం లేదు సార్. సంపాదించిన మొత్తం నేను వాళ్ళ దగ్గర ఇచ్చే ₹1 కనీసం మొన్న స్టేషన్ కాడికి పోతే చైన్లు కూడా తెంపుకునేసినారు సార్. ఎలా ఉండేటివి కూడా మొత్తం తెంపుకునేసినారు. ఉన్న గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది, డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. నాకు నా పిల్లలు కావాలి సార్. అకౌంట్ లోనే పడుతుంది సార్, నా అకౌంట్ లోనే పడుతుంది సార్. హస్బెండ్, మీ అక్క, మా తోడుకోడలు. హస్బెండ్ వల్ల అన్న వైఫ్. సంపాదించింది మొత్తం కూడా ఆన్ దగ్గరే ఉంది, గోల్డ్ మనీ మొత్తం ఆన్ దగ్గరే ఉంది. ఇలా సంపాదిస్తాడు అనేది భర్త కాకుండా ఇప్పుడు పుట్టిన వాళ్ళకి తెలుసా? తెలుసు సార్, చేసేటప్పుడు తెలుసు సార్. అవును. అడిగాను. ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదు, కంపల్సరీ చేయాలా అన్నారు. ఫేస్ కి మాస్క్ కట్టుకునే చేశాను, బట్ లైవ్ లో ఫేస్ అనేది రివీల్ అయింది అక్కడ. ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేశారు, ఎవరో తెలియదు. నేను మొన్న వెళ్ళాను సార్, మొన్న వెళ్ళాను సార్. 13 వెళ్ళాను. రమణ కానిస్టేబుల్. మెసేజ్ ఫస్ట్ మిస్ కాల్ ఇచ్చాడు సార్, ఫోన్ చేశాడు, మాట్లాడాను, ఒక 1 minute కూడా మాట్లాడాను. ఏం సార్ అని, ఎందుకు ఫోన్ చేశారు అని కూడా అడిగాను. ఆ పని ఉంది నీతో మాట్లాడాలి అని అన్నాడు. దాని తర్వాత నీకు వాట్సాప్ ఉందా అని అడిగాడు. సార్ నాకు ఉంది సార్. ఇంకా పోలీసులు అడిగితే కంపల్సరీ చెప్పాలి కదా, ఉంది సార్ అని చెప్పాను. ఫోన్ తీసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టాడు. దాని తర్వాత కొన్ని మెసేజ్ పంపించాడు, నేనేం రిప్లై ఏమి ఇవ్వలే, బ్లాక్ చేసేసాను.